కూర్చున్నారో ప్రజలను నమ్మించగలిగినారో రెండు ప్రాంతాల్లో కూడా మహారాష్ట్రలో ఒకప్పుడు మహారాష్ట్రలో ఉన్న మరి కొన్ని జిల్లాలు నిజాం 16 జిల్లాల్లో మరి ఔరంగాబాద్ దాకా తెలుగు మాట్లాడేవాళ్ళు నిజాం ప్రభుత్వం తెలంగాణకు మూలాలున్న ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పోయి చాలా మాటలు మాట్లాడినారు. అదే మాదిరిగా ఈరోజు మరి ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కానీ ఢిల్లీలో ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2023లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసినాం. ఆ వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. మీరు ఓట్లేయండి, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు జరుగుతాయని చెప్పారు. కానీ ప్రజలు ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకం. ఎన్నికల్లో డబ్బుల ప్రభావితం ద్వారా గెలవద్దు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించి అధికారంలో రావడానికి ఆ అధికారం ద్వారా అధికారాన్ని ప్రభావితం ప్రజల మీద చేయకుండా ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినాడు. ఏదైతే అన్నా హజారే గారు ఏర్పాటు చేసిన పార్టీలో మరి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు మనందరికీ తెలుసు. ఏం మాట్లాడారు నిన్నటి వరకు? పార్టీ పెట్టినప్పటి నుంచి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా అవినీతి రహిత పరిపాలన ఢిల్లీలో ఉన్నారు. కానీ ఏం జరిగింది? ఈయన నాయకత్వంలో ఉన్న మంత్రులు జైళ్ళలో ఉన్నారు. అవినీతి వీరు కూడా ఆఖరికి మరి మద్యం కేసులో జైల్లో ఉన్నారు. అనేక రకాలుగా మరి ఈరోజు ఆరోపణలే కాదు, అవినీతికి వాస్తవం అని ప్రజలు తీర్పించారు. ఇంకా కోర్టులో తీర్పు రాలే. ఆరోపణలు మాత్రమే, ఎఫ్ఐఆర్ మాత్రమే దాఖలు అయింది. జైలుకు వెళ్ళినారు, జైలు నుంచి వచ్చినారు. ఇంకా న్యాయస్థానంలో తీర్పు రావాల్సిన అవసరం. కానీ న్యాయస్థానంలో వచ్చే తీర్పు కన్నా ప్రజా తీర్పు గొప్ప.